అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 28వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, ఈ కథ యొక్క రచయిత వనజ గారు మీకోసం ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఆర్ క్లారిఫికేషన్. ఇప్పటి వరకు నేను అనుకున్నది అనుకున్నట్టుగా రాశాను. ఇంకో 3-4 ఎపిసోడ్స్లో ఒక కొలిక్ వస్తుంది. అసలు జానకికి ఇప్పుడు 5 months. తన ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు థర్డ్ మంత్లో ఉన్నది. అంటే ఇన్ని ఎపిసోడ్స్లో కేవలం 2 months మాత్రమే జరిగింది. మిడిల్లో నేను ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయలేదు. వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ కొన్ని చోట్ల చెప్పాను అంతే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా కంప్లీట్గా రివీల్ చేయలేదు. అసలు స్టోరీలో మెయిన్ విలన్ కూడా చెప్పలేదు. ఇక నుండి అన్నీ కూడా మొదలవుతాయి. ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ వస్తాను. జానకి నవ్వుతూ మాట్లాడింది ఎవరితోనో చెప్పాను. అజిత్కి హెల్ప్ చేసేది ఎవరో కూడా చెప్పాను. ఇంకా అవి కూడా ఏదో ప్లాన్లో ఉన్నాడని కూడా ఒక క్లూ ఇచ్చేశాను మీకు. అంత ఉంది ఈరోజు అప్డేట్లో. బట్ మీ కామెంట్స్ చూశాక చాలా బాధేసింది. జానకి ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది. హ్యాపీ మూమెంట్స్ రాయండి అని మీరు అంటున్నారు. అనుమానం అన్న పురుగు మైండ్లో చేరిన తర్వాత అది అంత త్వరగా ఈజీగా ఎవరూ కూడా ఎక్స్క్యూజ్ చేయలేరు కదా. ఇక్కడ అవి కూడా అంతే. అసలు తనకి అలా అనుమానం అనేది కలగడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మీకు పాస్ట్లోనే చెప్తాను. అండ్ జానకి చేంజ్ అవ్వాలి, అభిని శిక్షించాలంటున్నారు. ఈ 2 updates తర్వాత జానకి ఏమైపోతుందో ఆలోచించమని మీకే వదిలేస్తున్నాను. నమ్మితేనే కదా బలంగా మనం మోసం చేసేది. ఇక్కడ అజిత్ని అభి అంతగా స్టిక్ ఆన్ అయిపోవడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ తెలియాలంటే కథ ఇంకా ముందుకు సాగాలి. అలా మేము తీసుకోలేమంటే చెప్పండి. కట్టే కొట్టే తెచ్చేలాగా స్టోరీని ఫినిష్ చేసేసి అభిని జానకిని కలిపేస్తాను. నేను అనుకున్న విధంగా అయితేనే స్టోరీ రాస్తాను, కానీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బట్ ఇంట్రెస్టింగ్గా చదివి కామెంట్స్ చేసేవాళ్ళు కూడా అలా అంటూ ఉంటే నా థింకింగ్ రాంగ్ ఏమో అని బాధగా ఉంది ఈ కామెంట్స్ చూశాక. ఇన్ఫ్యాక్ట్ లంచ్ కూడా చేయాలనిపించడం లేదు. అసలు విలన్ అజిత్ ఒక్కడేనా? నిషిగా గురించి అంత ఫీల్ అవ్వకండి. తనది జస్ట్ ఏ స్మాల్ క్యారెక్టర్ అంతే. మెయిన్ క్యాండిడేట్స్ ముందు ముందు వస్తారు. ఎవరినైనా సరే నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాబోయే నెక్స్ట్ 2 updatesలో జరిగేదానికి నన్ను ఏం చేస్తారో. అండ్ రంగి సత్తయ్యలు కూడా అయిపోయిన క్యారెక్టర్స్. నేను మీరన్నదాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను. అయినా కూడా ఫ్రెండ్స్, బికాస్ నేను ఈ స్టోరీ లైన్ అనుకున్నప్పుడే నాకు తెలుసు ఇలాంటివి కమెంట్స్ తప్పవని. కానీ కొంచెం సాఫ్ట్ హార్ట్ పర్సన్ని కాబట్టి మీరు బాగుందనగానే ఉబ్బి తబ్బిబ్బైపోతాను. ఇలా నెగిటివ్గా చెప్పినప్పుడు బాధపడతాను అంతే. డోంట్ వరీ, నేను కూడా ఇంకా మెరుగ్గా ఆలోచించడానికి ట్రై చేస్తాను. అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ వనజ. కార్ హోటల్ ముందు ఆగిన తర్వాత దిగిన జానకి ఇంకొంచెం పెయిన్ తెలుస్తూ ఉంటే సాయంత్రం చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. కానీ కడుపులో పెయిన్తో పాటు టెన్షన్ పుట్టించేలా వీళ్ళ పక్కనే అడుగులు వేస్తూ కనిపించాడు అజిత్. అజిత్ని చూసిన జానకికి మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో అని భయపడుతూ అభి వైపే చూస్తూ ఉంటే అప్పటికే అతడి దవడ కండరాలు పిడికిలు బిగుసుకొని కనిపించి మౌనంగా మారిపోయింది. టెన్షన్ని పెయిన్ని లోపలే అణిచేసుకుంటూ హాయ్ జానకి, హౌ ఈజ్ యువర్ హెల్త్ అని కాస్త లౌడ్గానే అభికి కూడా వినిపించేలాగా అడిగాడు అజిత్. అతని వైపు కూడా చూడకుండా అభికి దగ్గరగా జరిగి అతని చేతిని పట్టుకోబోయే టైంకి నడకలో వేగం పెంచి అతను ముందుకు వెళ్ళిపోయాడు. అందుకే చెప్పేది వింటావా నువ్వు? వాడు నీ వెనుక తిరిగే టైంలోనే చెప్పాను నేను, వాడిని నమ్మకు అని, వాడి మాయలో పడుకు అని. అంటే నువ్వు అసలు విన్నావా? లేదు. ఇప్పుడు చూడు నిన్ను ఎలా వదిలేసిపోయాడు. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు జానకి, నాతో వచ్చేయ్ అని. ఇంకా అజిత్ మాట నోట్లో ఉన్నట్టే అతని చెంప పగిలిపోయింది జానకి చేతుల్లో. రాముడు అనుమానించాడని సీత కూడా ఆయన్ని వదిలేస్తుంటే రామాయణానికి అర్థం ఉండేది కాదు. ఇప్పటికి కూడా చెప్పుకునే వాళ్ళం కాదు. ఆ జానకిలాగా ఈ జానకి కూడా భూమిలో ఒదిగిపోయేంత వరకు నా రాముడికి మాత్రమే సొంతం. నీలాంటి రావణాసురులు ఎంతమంది వచ్చినా నా రాముడిని నన్ను వేరు చేయలేరు. కాబట్టి వీలైనంత వరకు నా జోలికి రాకుండా ఊరుకుంటేనే మంచిది. ఎలా రాకుండా ఉంటాననుకున్నావు జానకి? నిన్నొక్కసారైనా అనుభవించనిదే వదలాలని లేదు నాకు. కానీ అది టేస్ట్ చేశాక నిన్ను అస్సలు వదలలేను. కాబట్టి బుద్ధిగా నువ్వు నా దగ్గరికి వచ్చేసి నన్ను ఏలుకో, ఉండిపో నా దగ్గర. నా మొత్తం సామ్రాజ్యానికి నిన్నే రాణించేస్తాను. నీ బిడ్డకి ఫాదర్గా కూడా ఉంటాను. నిన్ను అనుమానించేవాడితో, నిన్ను వద్దు అనుకునేవాడితో, నిన్ను నమ్మని వాడితో కాపురం ఎలా చేస్తావు జానకి? ఏంటి నీ సామ్రాజ్యమా? నైస్ జోక్ అజిత్. నాతో పాటు ఎంప్లాయీగా వర్క్ చేసే నీకు సామ్రాజ్యం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు సామ్రాజ్యం? చెప్పు. అయినా నాకు తెలియక అడుగుతాను. అదొక రీజన్తోనే కదా నన్ను అంతగా నమ్మిన నా మొగుడు ఈరోజు నన్ను దూరం పెట్టాడని నువ్వు అనుకుంటున్నావా?
అది నిరూపించడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టదు. నాకై నేను పెట్టుకున్న దూరం ఇది. ఈ అనుమానం తొలగిపోయి నువ్వు నన్ను 7 సముద్రాల అవతల దాచినా నా రామ్ నా కోసం వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. కావాలంటే చూస్తూ ఉండు. ఇంకా ఏంటన్నావు? నా బిడ్డకి నువ్వు ఫాదర్గా ఉంటావా? చెప్పు తీసుకుని కొడతాను. ఈ దూరం ఇలానే ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు అంటున్నావు కాబట్టి నా అభిని నా బిడ్డకు తండ్రి అని రుజువు చేసి, కాదు ఆయనే తెలుసుకునేలాగా చేసి మరీ దూరంగా వెళ్తానని పొగరుగా చెప్పి ఇంకో చెంప కూడా పగలగొట్టి ఇంకోసారి నన్ను ముట్టుకోవాలని చూస్తే పెట్రోల్ లేకుండా తగలబెట్టేస్తాను జాగ్రత్త అని చెప్పి అభి వెళ్ళిన వైపే వెళ్ళిపోయింది జానకి. అప్పటికే పేరున్న బిజినెస్ మ్యాన్ అని అందరికీ సుపరిచితమే కాబట్టి చంపన ఉన్న చేయి తీసేసి అందరి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు అజిత్. చూస్తుంటే సింగపూర్ వెళ్ళొచ్చాక నీ ధైర్యం బాగా ఎక్కువైనట్టుంది జానకి. ఆల్రెడీ తగ్గించే పని మొదలుపెట్టాను, సక్సెస్ అయ్యింది. కానీ ఇది రుజువు అది ఇది అని అంటోంది కదా ఏంటి అయినా ఈ జానకి పిచ్చి. కానీ అభి ఎంతకీ దీన్ని నమ్మడు కదా అని అనుకుంటూ జానకి మీద కోపాన్ని స్టీరింగ్ మీద చూపిస్తూ కార్ని తన చేతుల్లోకి బొమ్మను చేసేశాడు అజిత్. జానకి వెళ్ళేసరికి మీటింగ్ స్టార్ట్ అయితే అభికో సైడ్ నిలబడి కావాల్సినవి అన్నీ చూస్తూ ఉంది. మరోసారి అభి తన స్టైల్లో మీటింగ్ని ఫినిష్ చేస్తే ప్రాజెక్ట్ ఓకే చేసి వెళ్ళిపోయారు క్లయింట్స్. సార్ ఆఫీస్కి అంటున్న జానకిని చేపట్లాగి వాడితో ఏం మాట్లాడుతున్నావే, సింగపూర్ ముచ్చట్లని చెప్తున్నావా హా అని అడుగుతాడు. అవును సార్. అభి కోపంగా చూస్తుంటే చెప్పాను సార్, నిజంగానే సింగపూర్లో జరిగిందే. నా మీద చెయ్యేయాలని చూస్తే నా మొగుడు చావంచుల వరకు తీసుకెళ్లాడు. ఇంకా నన్ను ఏమైనా చేస్తే చంపడు కానీ చావే నయం అనిపించేలాగా చేస్తాడని చెప్పాను సార్. ఎవరే నీ మొగుడు? నీకు బాగా ధైర్యం వచ్చినట్టుందే. అవును సార్, ఇందాకే జ్ఞానోదయం అయింది కూడా సార్. కొందరి మాటలు విని ఆహా తాళి కట్టిన వాడికన్నా బిడ్డకి తండ్రే ముఖ్యమని జ్ఞానోదయం అయిందా? ఈసారి అభి చంప జామున్ అయిపోయింది జానకి చేతుల్లో. ఏయ్ నన్నే కొడతావా? నేను నీ బాస్ని. బాస్ కదా మరి బాస్ లాగే ఉండండి. పర్సనల్ విషయాలు ఎందుకు తెస్తున్నారు మధ్యలోకి? అభి ఉడుకుమోత్తనంతో కోపంగా మారుస్తూ జానకిని వాల్కి లాక్ చేసేశాడు. నిన్నటిదాకా ఏడ్చి ఏడ్చి నీ గురించి చదివే వాళ్ళని కూడా ఏడిపించి ఇప్పుడు ఏంటే నువ్వు తెగ ధైర్యం ఒలకబోస్తున్నావు? ఏంటి మ్యాటర్? అప్పుడు జానకి వేరు, ఇప్పటి నుండి ఉన్న ఈ జానకి వేరు. నిన్నటిదాకా మిమ్మల్ని నమ్మించాలని ట్రై చేశాను. ఇప్పటి నుండి ఆ నిజాన్ని మీరే నమ్మేలాగా చేయాలని ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ చెప్పు రామ్. ఓహ్ రియల్లీ? కళ్ళ ముందు నిజాలు డాష్ చేస్తుంటే ఇంకా నిన్నేంటే నేను నమ్మేది అంటూ జానకిని వదిలి మీటింగ్ రూమ్ నుండి బెడ్రూమ్ వైపు వెళ్ళిపోయాడు అభి. అభి ఏడిస్తే ఇంకా పనవ్వదు. ఇన్ని రోజులు నేను దూరంగా ఉండటానికి ఇది ఒక్కటే రీజన్ కాదు అభి, తెలిసినా నేను నీకు చెప్పలేను అనుకుంటూ తను కూడా వెనకే వెళ్ళింది. ఏయ్ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వలేవా? ఏంటి సార్ నిన్నటి వరకు జానకి జానకి అంటూ ఈరోజు ఏ అంటున్నారు? అంటే అభి నుండి రామ్ వచ్చేస్తారా? అభి లేదు రామ్ లేదు, నేను అభిరామ్ని. అండ్ నువ్వు నన్ను మోసం చేసిన అదే జానకివి. నా నుండి దూరంగా పోవేను ముందు. తప్పకుండా రామ్, ముందు లంచ్ చెయ్యి, అలాగే వెళ్ళిపోతాను. ఏ నువ్వు చెప్తే కానీ నాకు తెలియదా తినాలని? అవునవును నీకు అన్నీ బాగా తెలుసు కదా అని అంటూ ఉండగానే జానకి ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేసరికి అది చూసుకుంటూ ఉంది జానకి. రామ్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నావా? నాకేమీ అవసరం లేదు, నేను బాగానే ఉన్నా. నీకే మైండ్ స్క్రూ లూజ్ అయ్యిందేమో, చెక్ చేయించుకో. మైండ్ స్క్రూ కాదు కానీ మన బేబీ ఎలా ఉందో చెక్ చేయించుకొని వస్తా. ఏంటి ఈ జానకి ముందులాగా మారిపోయింది అని మనసులో అనుకుంటూ సైలెంట్గా భోజనం ప్లేట్ అందుకొని సగం ఖాళీ చేసేశాడు అభి. నవ్వుకుంటూ జానకి లైట్గా ఫుడ్ తిని సోఫాలో వెనక్కి వాలింది. అభి కోట్ తీసేసి బెడ్ మీదకి ఎక్కడంతో ఎందుకో కాస్త జానకి మనసు ప్రశాంతంగా ఉంది. ఫ్రెండ్ అన్నందుకు ఇప్పుడు నా కళ్ళు తెరిపించావు, థ్యాంక్స్ అజిత్ అనుకుంటూ ఎదురుగా ఉన్న అభినే చూస్తూ ఉంది. మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు అభి. నవ్వుతూ చూస్తూ ఉంది జానకి. అతని మైండ్లో ఉన్న డెసిషన్ ఏంటో తెలియక ఆ రోజు సాయంత్రం క్యాబ్ శార్వరి హాస్పిటల్ ముందు ఆగింది. జానకి రిసెప్షనిస్ట్ దగ్గర తన అపాయింట్మెంట్ చూపించాక కాల్ చేసి వెళ్ళమని చెప్పింది ఆ అమ్మాయి. వెళ్ళి డాక్టర్ ముందు కూర్చుంది జానకి. మీరు మిస్సెస్ జానకి కదా అంది ఆ డాక్టర్. అవునండి, మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి అని అంటూ ఏంటి డాక్టర్ అది అని జానకి అడిగేసరికి నీకు మీ ఆయన చెప్పలేదు అసలు విషయం ఏంటో? జానకి అవి ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు వీక్గా ఉన్నావంట అని అతను చెప్పడం గుర్తొచ్చి జ్యూస్ ఇవ్వడం గుర్తుకు రావడంతో చెప్పారు డాక్టర్ అని అంది చిన్నగా నవ్వుకుంటూ. ఓకే మిస్ జానకి, మీరైతే ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలి. పదండి ఒకసారి స్కాన్ చేస్తానని జానకి చెప్పి సైడ్కి తీసుకుని వెళ్ళి అన్నీ చెక్ చేసి మెడిసిన్ ప్రిపేర్ చేసి పంపించింది డాక్టర్ మృదుల. దారిలోనే జానకి కావాల్సిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇంట్లోకి కావాల్సిన అన్నీ కూడా షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 9 అయిపోయింది. కిచెన్ లోపలికి వెళ్తున్న జానకితో వదిన, ఇప్పుడు ఎందుకు నువ్వు మళ్ళీ వంట పని పెడుతున్నావు? ఇంతసేపు బయట తిరుగుతూనే ఉన్నావు కదా, నేను చేస్తాలే అంది మాన్సి.
వద్దు మను, నాకేం అలసటగా లేదు, ఇన్ఫ్యాక్ట్ చాలా బాగున్నాను కూడా, ఎక్కువ ఏమీ చెయ్యనులే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కర్డ్ రైస్ కలిపి పోపు పెట్టేసింది జానకి. ఇద్దరూ తినేసి శుభ్రంగా బెడ్ ఎక్కేశారు. వదిన బెడ్ మీద అటువైపు తిరిగి ఉన్నది కాస్త జానకి వైపుకు తిరిగి పిలిచింది మను. హా మను, నా అల్లుడు ఇంకా ఎన్ని రోజులకు బయటకు వస్తాడు వదిన? ఇంకా 5 మంత్స్నే కదా మను, 9th మంత్లో డెలివరీ అవుతుంది. అయినా ఏంటి అల్లుడని ఫిక్స్ అయిపోయావా? ఒకవేళ పాప పుడితే ఏం చేస్తావు అని అంటుంది జానకి. నో వదిన, అల్లుడినే కన్ఫర్మ్. అక్కడ మీ అన్నయ్య తెగ కలలు కంటున్నాడు, నీకు బాబే పుడతాడంట, నేను పాపని కనాలంట, ఆ పాప నా అల్లుడికి ఫియాన్సీ కావాలంట అని మను అంటుంటే నవ్వేస్తోంది జానకి. ఏంటి వదిన నవ్వుతున్నావు? నా కూతుర్ని కోడలు చేసుకోవా? ఎందుకు చేసుకోను మను, నాకు తెలిసి వీడికి డెఫినెట్గా రామ్ పోలికలే వచ్చుంటాయి, అందుకే నీలాంటి అల్లరి కూతురు నీకు పుడితే ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందిగా, అందుకే నవ్వుతున్నాను. అవును వదిన, నాకు డౌట్, అందరూ అభి సార్ని అభి అభి అంటే నువ్వేంటి రామ్ అంటావు ఎందుకు అని మను అనగానే లైట్గా బ్లష్ అయింది జానకి. అరే వదిన, నీ బుగ్గల్లో ఏంటి గోరింటా పూసిందా అని మను అల్లరిగా అంటుంటే అదేం లేదులే అని అంటూ అటువైపు తిరిగి పడుకుంది జానకి. అమ్మయ్య, రోజు మూడీగా ఉండే వదినను ఈరోజు కాస్త నవ్వుతూ నిద్రపుచ్చాను అన్నమాట అంటూ మను కూడా హ్యాపీగా అటువైపు తిరిగి స్లీప్లోకి దొరికిపోయింది. ఇటువైపు తిరిగిన జానకి, ఇదిగో పాప, నేను పాపని కాదు, కోపంగా వెనక్కి తిరిగి చెప్పి మళ్ళీ ముందుకు తిరిగింది జానకి. పాపవి కాదా? అవునులే, కొలతలు చూస్తుంటే అసలు పాపలాగా అనిపించడం లేదు, చేయాల్సిన పని చేస్తే నన్ను పప్పాని చేసేసి నువ్వు మమ్మవ అయిపోతావు ఒక పాపకి అంటున్నాడు వెనుక నుండి మన అభిరామ్. ఏ గుళ్ళో ఏం మాటలు మాట్లాడుతున్నావు? మళ్ళీ కోపంగా ముందు స్టెప్ మీద నుండి వెనక్కి తిరిగి అరిచింది జానకి. నేనేం మాట్లాడాను మిస్? అయినా గుళ్ళో ఏంటా మాటలంటున్నారు, మరి అవేంటి అంటూ ఎదురుగా గుడి గోపురం మీద ఉన్న శిల్పాలని చూపించాడు అభిరామ్. అటువైపు చూసిన జానకి సిగ్గుగా అనిపిస్తుంటే సిగ్గుకి కోపం పులుపుకొని చూస్తోంది అవి వైపు. ఉంటే మాత్రం నాతో అలా మాట్లాడొచ్చా? తప్పు కదా? అస్సలు కాదు, నేను పక్కింటోడి పిల్లలతో మాట్లాడానా నీతోనే కదా, ఇప్పుడు కస్సు బిస్సు అంటున్నావు, కానీ కొన్ని రోజులు పోతే నువ్వే నా ప్రాణం, నేనే నీకు సొంతం అంటావులే అని అభి అంటూ ఉంటే నవ్వుని ఆపుకుంటూ అతని ముందు దొరికిపోకూడదు అని మళ్ళీ మెట్లెక్కుతూ నవ్వుకుంది జానకి. అటువైపు తిరిగి జానకి నవ్వుకుంటుంటే ఇటువైపు తిరిగి నవ్వితే మేము కూడా చూస్తాం కదా అని అభి అంటూ ఉన్నంతలో పైనుండి వస్తూ ఉన్న వ్యక్తి జానకి మీదకి రాబోతూ ఉంటే అభి వెంటనే అలర్ట్ అయ్యి 3 మెట్లు ఒకేసారి ఎక్కేసి సర్రుమని జానకిని తన చేతుల్లో దాచేసి అతనికి అభి షోల్డర్ టచ్ అయ్యేలాగా నిలబడ్డాడు. సారీ అభి, చూసుకోలేదు, ఎదురుగా వచ్చిన వ్యక్తి తడబాటుగా చెప్పి వెళ్ళిపోయాడు. అభి చేతులు జానకి నడుము మీద డైరెక్ట్గా టచ్ అవుతూ ఉంటే స్విచ్ ఆన్ చేయకనే జానకి గడ్డకట్టిపోతే అభిలో హై వోల్టేజ్ కరెంట్. అప్పుడే ఎవరో బామ్మ గోవిందా గోవిందా అని శబ్దం చేస్తుంటే ఇద్దరు ఒకరి చూపుల్లో నుండి ఒకరు తప్పించుకొని సరిగ్గా నిల్చున్నారు. జానకి ఫాస్ట్గా గుడి వైపుకి వెళ్ళిపోతూ ఉంటే దేవుడా, ఈ లంగా ఓణీలు చీరలు కనిపెట్టిన వాడికి అసలు గుడి కట్టాలి అనుకుంటూ 2 చేతులు పైకెత్తి మొక్కాడు అభి. అగైన్ అభి మాటలు జానకి వింటూనే నవ్వుకుంటూ పూజారికి తన పూల సజ్జ అందించింది జానకి. ఏమ్మా జానకి, బాగున్నావా అని పూజారి గారు అడగగానే వెనకే ఉన్న అభి ఉన్నాడేమో అని తన వాళ్ళు కనులతో అటువైపు ఇటువైపు చూస్తూ బాగున్నట్టుగా తలూపింది. కానీ అభి తన వెనకే దగ్గరగా ఉండడం గమనించలేదు. పేరు విన్న మొదలు అభి పెదవులు జానకి జానకి అని ఉచ్చరిస్తూ ఉంటే పూజారి మీ పేరు చెప్పండి అని పిలిచే వరకు అదే ఇదిలో ఉన్నాడు. ఇంకోసారి పూజారి గారు, నాయనా బాబు మీ నామధ్యేయం ఏంటి అని గంట కొట్టి మరి అడిగేసరికి జానకి అభిరామ్ అని చెప్పాడు. అభి జానకి పక్కకొచ్చి నిలబడి ఇంటెన్స్డ్గా ఆ పేరుకి జానకిలో చిన్న కలవరం మొదలై గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంటే ఆమె పలికిన పేరు రామ్. ఎస్ మేడియర్ జానకి అంటున్న నవ్వుతో చెప్తూ హారతి కళ్ళకద్దుకున్నాడు అభి. ఒక కన్ను మూసి అయ్యో బయటికే అనేసానా అనుకుంటూ జానకి కూడా హారతిని కళ్ళకి అద్దుకోగానే శటకోపం తల మీద పెట్టి పూల సజ్జ జానకి ఒక రోజా పువ్వు అభి బాబుకి ఇచ్చారు పూజారి గారు. ఈసారి అభి ముందు వెళ్తూ జానకి పొడవు జడలు సైడ్కి రోజు పిన్ చేసి స్టైల్గా కన్ను కొట్టి అక్కడి నుంచి తప్పుకున్నాడు అభి. ఆ కన్ను కొట్టుడికి జానకి 2 కళ్ళు రెప్పలపాటు కాలంలో 10 సార్లు రెప్పలు రెపరెపలాడితే మరోసారి ఆ పెదవులు రామ్ అనే పదాన్ని జపం చేస్తాయి. అప్పటి అభిరాముణ్ణి ఇప్పుడు జానకి తలుచుకుంటూ తన కడుపు మీద చిన్నగా నివురుకుంటూ తనతో పాటు ఉన్న తన బేబీని కూడా తన ప్రేమగా వివరిస్తూ సంతోషంగా కళ్ళు మూసుకుంది జానకి. వదిన, ఇంత పొద్దున్నే ఇన్ని వంటలు అవసరమా? జానకి మీద అరుస్తూ ఉంది మానసి చీర కొంగుతో ముఖాన్ని తడుచుకుంటూ. అయిపోయింది మను అని అంటూ క్యారియర్ని బయటకు తెచ్చి వెళ్దామని అంది జానకి. అది చూసి వామ్మో, ఇంత క్యారీనా, ఎవరికి వదినా? అభి సార్
ఏనా డౌట్గా అడిగింది జానకి. అని అంటూ మను అనగానే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని క్యారీ చేతుల్లోకి తీసుకుంది జానకి. వదిన, నువ్వు ఇంత కష్టపడి చేసావు, కానీ అక్కడ అభి సార్ ఈ లంచ్ని తింటాడంటావా అని అంటుంది డౌట్గా. మను కథ కొనసాగుతుంది. మరి రైటర్ గారి వర్షం చూశారు కదా. రాబోయే అప్డేట్స్లో జానకికి మరిన్ని కష్టాలు తప్పవా? కానీ ఆ కష్టాల తర్వాతే జానకి లైఫ్లో మీరెవ్వరూ ఊహించలేని సంఘటన కూడా జరుగుతుంది. కానీ అంతవరకు కాస్త ఓపిక పట్టండి. ఏదైనా సరే మీరు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.